ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగారుల యొక్క జ్ఞానంతో వారిని తలుచుకుంటూ, వారికి మన కృతజ్ఞతలను సమర్పించుకుంటూ, వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను గుర్తు చేసుకుంటూ, ఆ ఇన్‌స్పిరేషన్ తీసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో ఈరోజు మనం 23వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి 23వ రోజులోకి మీ అందరికీ ఇదే నా స్వాగతం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే మహానుభావులు, ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. అందరికీ సుపరిచితమే. ఆయన అద్భుతమైన శక్తిశాలి. అంతకు మించిన కరుణమయుడు. మరి మహా పండితుడు. ఆ పాండిత్యానికి మించిన మహాజ్ఞాని కూడా. అలాగే మహాయోధుడు. అంతకు మించిన మహాసేవకుడు కూడా. ఆయనంటే భూత ప్రేతాలు సైతం భయపడతాయి. కానీ చిన్న పిల్లలందరికీ ఆయనంటే చాలా ఇష్టం. మరి ఆయనే మరెవరో కాదు, హనుమంతుల వారు. ఆంజనేయ స్వామి గారు. మరి హనుమంతుల వారి గురించి ఈరోజు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఆయన గురించి తెలియనిది ఎవరికీ అందరికీ తెలుసు. ఎన్నెన్నో కథలు తెలుసు. ఎంతెంతో ఉంది చెప్పుకోవడానికి. నాకు ఈరోజు పంచుకోవాలనిపించిన కొన్ని విశేషాలని మీతో పంచుకుంటాను. మరి హనుమంతుల వారి తల్లి అంజనాదేవి గారు. అంజనాదేవి గారు అంతకు ముందు అంజనాదేవిగా పుట్టడానికి ముందు ఆవిడ ఒక అప్సరస, ఒక ఏంజెల్ లాగా అన్నమాటండి ఆవిడ. సో, ఆవిడ తర్వాత ఒక వానర కన్యగా అంజనాదేవిగా పుడతారు. పుట్టి ఆవిడ కేసరి గారిని వివాహం చేసుకుంటారు. మరి దంపతులిద్దరూ కూడా ఎంతో అత్యుత్తమమైన మహాయోగులు. అంజనాదేవి తల్లి హనుమంతుల వారికి తొలి గురువుగా మారి ధ్యానాన్ని నేర్పిస్తుందనమాట. చాలా గొప్ప మాస్టర్స్ వీళ్ళిద్దరు కూడా. మరి వీళ్ళిద్దరూ ఎంతగానో ఆ పరమేశ్వరుడికి తపస్సు చేసి, ఒక ఈశ్వర అంశకి జన్మనివ్వాలని ఎంతో తపస్సు, ఎంతో సాధన చేశారు. అలా చేసినప్పుడు ఆ ఈశ్వర ప్రసాదం వీళ్ళకి పుత్రుడుగా లభించింది. దాన్ని తీసుకొచ్చిన వారు ఎవరంటే ఈశ్వరుడి దగ్గర నుంచి తల్లిదండ్రులకి మనకి వాయుదేవుడు. అందుకనే వాయుపుత్రుడు అని కూడా హనుమంతుల వారిని పిలుస్తూ ఉంటారు. అలాగా ఆ ఈశ్వర అంశతో వాయు వాయుదేవుడి యొక్క సహాయంతో వాయుపుత్రుడుగా హనుమంతుల వారు జన్మించారు. మరి ఆయన చిన్నప్పటి నుంచే ఎన్నో సిద్ధులతో సహజ సిద్ధమైన ఎందుకంటే వాయుపుత్రుడు కాబట్టి గాల్లో ఎగరగలిగే సిద్ధి. ఆళ్ళ తపోశక్తి వల్ల రుద్రాంశ వల్ల అన్ ఎంతో బలవంతమైన, శక్తివంతమైన మహాబలిగా ఆయన పుట్టారనమాట. పర్వతాలను ఎక్కగలిగేవారు, గాలిలో ఎగరగలిగేవారు. మరి అలా ఒకరోజు సూర్యుడిని చూసి, అది సూర్యుడు ఒక పండేమో అని భావించి వెళ్తుంటే, అదే రోజు సూర్యగ్రహణం అనమాటండి. ఆ సూర్యగ్రహణం అయితే మరొక వైపు నుంచి ఆ సూర్యగ్రహణం తాలూకు ఛాయలు వస్తూ ఉంటాయన్నమాట. సో, అలాగా ఒక పక్కనేమో హనుమంతుల వారు వెళ్లి ఎగిరి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఆ కేతువు వచ్చేస్తుంది కదా! ఆ కేతువుని ఏం చేస్తారంటే కొడతారనమాట గట్టిగా. అప్పుడు ఆ కేతువు మరది ధర్మం కదా! సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అవన్నీ కూడా సృష్టిలో జరిగే సర్కిల్స్ కదా! ఆ కేతువు వెళ్లి ఇంద్రుడితో చెప్తే ఇంద్రుడొచ్చి యుద్ధం జరుగుతుంది. వజ్రాయుధంతో ఎప్పుడైతే కొడతారో అప్పుడు ఆయన స్పృహ కోల్పోయి ఇక్కడ ఈ జాకి కూడా ఇంజ్యూర్ అయ్యి కింద పడిపోతారనమాట. అలా కింద పడిపోయినప్పుడు వాయుదేవుడు మొత్తం వాయువుని స్తంభింపచేసినప్పుడు, అప్పుడు దేవతలంతా దిగొచ్చి వాయుదేవుడిని శాంతింపచేసి, ఆ రుద్రాంశ గల హనుమంతుల వారిని మళ్ళీ ఆయన జస్ట్ స్పృహ కోల్పోయేంత బ్రతికించి, అప్పుడు మొత్తం అందరూ కూడా చెప్తారనమాట. ఈయన చిరంజీవిగా ఉంటారు. సూర్యదేవుడు భగవానుడు ఈయన్ని చూసి ఎంతో ముచ్చటపడి నేనే ఈయనకు గురువుగా ఉంటానని చెప్తారు. ఆ రకంగా సూర్య భగవానుడు హనుమంతుల వారికి గురువుగా అవుతారు. ఆయన అలాగే ఇంద్రుడు నా వజ్రాయుధం సైతం ఏమీ చెయ్యదు హనుమంతుల వారిని. అలాగే బ్రహ్మ కూడా బ్రహ్మాస్త్రం సైతం ఏమీ చేయలేదు అని చెప్పి మొత్తం వాయుదేవుడిని శాంతింపచేసి అన్ని వరాలు కూడా హనుమంతుల వారికి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇచ్చి అలాగా సూర్య భగవానుడిని గురువుగా స్వీకరించడం జరుగుతుంది హనుమంతుల వారు. మరి ఆ సూర్య భగవాను నుంచి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, సకల వేదాల శాస్త్రాల సారాన్ని, తల్లిగారి నుంచి యోగ విద్యని, అన్నిటిని కూడా 2 సంవత్సరాల వయసు నుంచే యోగ విద్యని తల్లి దగ్గర నేర్చుకున్నారు. ఆ తర్వాత సూర్య భగవాను దగ్గర నేర్చుకుని ఎంతో అఖండమైన గొప్ప జ్ఞానిగా, గొప్ప సిద్ధుడుగా ఆయనయ్యారు. ఆయనకి లేని సిద్ధులంటూ లేవు. అన్ని రకాల సిద్ధుల్ని ప్రాప్తించుకున్నా ఎప్పుడూ కూడా వాటిని అవసరం లేనిదే వాడేవారు కాదనమాట. అయితే చిన్నప్పటి నుంచి ఆయన ధ్యానంలో
కు లీనమైనప్పుడల్లా కూడా రామ అనే శబ్దము, ఆ సౌండు, ఆ రాముల వారి రూపమే కనిపిస్తూ ఉండేదనమాట. ఎందుకంటే ఈయన జన్మ కారణంలో మొత్తం అదంతా కూడా రాముల వారితో చేయాల్సిన కార్యము అంతా ముడిపడి ఉంది. ఆయన జన్మ ప్రణాళికలో కూడా ఆయన ఆహ్, ఎంతో అఖండమైన భక్తి, సింప్లిసిటీ, సేవ, వైరాగ్యాలని ప్రాక్టీస్ చేయాల్సుంది కాబట్టి ఆయన ముందు నుంచే దానికి ఎలైనయి అలా కనిపిస్తూ ఉండేదనమాట. మరలాగా రాముల వారిని కలుసుకోవడం జరిగింది సీతాపహరణం తర్వాత. ఆయన వెతుకులాటలో ఉండగా ఆఖరికి హనుమంతుల వారు కలుస్తారనమాట. మరి హనుమంతుల వారు ఆయన చేసిన పాత్ర అనేది చిన్నది కాదు మై డియర్ ఫ్రెండ్స్. మహా అద్భుతం. మొత్తం అక్కడ సుగ్రీవుడికి, అలాగే రాముల వారికి మైత్రి జరపడము. అలా వాలి మరణం దగ్గర కూడా మొత్తం ఆహ్, దగ్గరుండి మొత్తం వాళ్ళందరిని కూడా ప్రోత్సహించడము. ఆ వానర సేననంతా కూడా ఏకీకృతం చేసి ముందుకు నడిపించడము. అలాగే మీకు లంకని దాటి వెళ్లి, సాగరాన్ని దాటి వెళ్లి, ఆ సాగరంలో ఉన్న అనేకానేక అడ్డంకుల్ని, అక్కడున్న లంకిణిని, ఆ సింహికాని ఎంతోమంది రాక్షసుల్ని దాటుకుని వెళ్లి ఒక అలాంటి లంకలో ప్రవేశించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయనకున్న అతి సూక్ష్మంగా మారిపోవడం, పెద్దగా మారిపోవడం, గాలిలో ఎగరడం, అలాగే కామరూప సిద్ధి రూపం కావాలంటే మార్చుకోగలగడం. అలా అన్ని వాటిని ఉపయోగించుకుని అత్యంత చాతుర్యంతో ఆయన యొక్క ఆ యొక్క ప్రతిభతో మొత్తం ఆ సీతామాత దగ్గరి వరకు వెళ్ళగలుగుతారనమాట ఆయన. మరి అక్కడున్న అన్ని విశేషాల్ని గ్యాదర్ చేసి రాములు వారికి చెప్తారు. అంతేకాదు, చూసి రమ్మనిన కాల్చి వచ్చిన అంటే ఆ లంకా దహనం చెయ్యడము. ఎంతో ధైర్యంగా అసల శక్తి ఏంటో చూపించాలి. రాముల వారి శక్తి ఏంటో చూపించాలి అని చెప్పేసి మొత్తం లంకా దహనాన్ని కూడా చేసి మళ్ళీ సీతమ్మ వారి దగ్గరికెళ్ళి ఆవిడకి కనిపించి సెలవు తీసుకొని ఆ ముద్రికను పట్టుకొని వస్తారనమాట అండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సుందరకాండ అనేది. ఆయన సాహసము, ఆయన సింప్లిసిటీ, ఆయన అంకిత భావము, ఆయన డెడికేషను, అలాగే ఆయనకున్న అనంతమైన శక్తి, ప్రతిభ, తెలివితేటలు, ఆయనకున్న కమిట్మెంటు మొత్తం అవన్నీ కూడా సుందరకాండలో ఎంతగానో మనకి కనిపిస్తాయన్నమాట. ఆయనకున్న ధైర్యము, ఆయనకున్న రాజనీతి ఒకటా రెండా మై డియర్ ఫ్రెండ్స్ ఆ సకల గుణాల సుగుణాల సంపన్నులే హనుమంతుల వారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే అండి, ఈ యుద్ధం జరిగేటప్పుడు మహిరావణుడు అని చెప్పి పాతాళ లోకంలో ఒక రావణాసురుడు ఉంటాడనమాట. మహిరావణుడు అంటారు ఆ రావణుడిని. అతని పేరు కూడా రావణుడే గాని మహిరావణుడు. ఒక్కసారి ఏం చేస్తాడంటే చాలా 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 పెద్ద రాక్షసుడనమాటండి ఆయన. ఆయనకున్న శక్తియుక్తులు, మాయావి శక్తులు మాటలు కాదు చాలా ఎక్కువ. ఉన్నట్టుండి ఏం చేస్తాడు రాముల వారిని, లక్ష్మణ వారిని ఎవ్వరి కంటికి కనిపించకుండా క్యాప్చర్ చేసి పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరిని కూడా వాళ్ళేం చేస్తారంటే స్పృహ తప్పిపోయేలా చేసేస్తాడనమాట. చేసేసి పాతాళ లోకానికి తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తాడు రాముల వారిని, లక్ష్మణుల వారిని. మరి ఎవ్వరికీ తెలీదు. రాములు వారు, లక్ష్మణుల వారు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు. నో క్లూ ఎట్ ఆల్ అన్నమాట. ఎవ్వరు ఏమీ చెప్పలేకపోతారు. అందరి హృదయాలు కూడా అంధకారం అయిపోతాయన్నమాట. కానీ హనుమంతుల వారి హృదయంలో మట్టుకు ఒక కాలింగు, ఒక లాంగింగ్ అంటే ఆయనకున్న అనంతమైన సమర్పణాభావము, అఖండమైన భక్తి, ఆహ్, ఎంతో అద్భుతమైన ఆ సేవా తత్పరత వాటన్నిటి వల్ల ఆయనకి ఆ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట రాముల వారితో. మనకు తెలుసు కదా! హనుమంతుల వారి హృదయాన్ని తీస్తే అందులో రాములు వారు కనిపిస్తారని. ఆయనకున్న ఆ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ వల్ల ఏమవుతదంటే, ఆయన కళ్ళు మూసుకొని ఒక సిగ్నల్‌ని ఫీల్ అవ్వడం మొదలుపెడతారన్నమాట. రాముల వారు ఎక్కడున్నారు? నా హార్ట్ యొక్క కనెక్షన్ యొక్క సిగ్నల్ ఎక్కడికెళ్ళిపోయింది? అని చెప్పేసి ఆయన యోగ స్థితిలో ప్రవేశించి, ఆ హార్ట్ యొక్క ఆ సిగ్నల్‌ని అనుసరించి మొత్తం ఆ ప్రయాణం చేయడం మొదలుపెడతారనమాట. చేసి మొత్తం సముద్రంలోంచి డీప్ లోపలికి, ఆ లోపల నుంచి ఇంకా పాతాళ లోకంలోనే అనేక లేయర్స్ కంప్లీట్ డార్క్‌నెస్ ఎక్కడికెళ్తున్నారో తెలీదు. ఏమవుతుందో తెలీదు. ఆ డార్క్‌నెస్‌లో ఎన్నో రకాలైన అడ్డంకులు, భయపెట్టే థింగ్స్, ఆ మాయావి శక్తులు, ఇల్యూజన్స్ ఆ మాయల్లో పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు రకరకాల ఇల్యూజన్స్ అనమాటండి.
అసామాన్య సామాన్యం అదసల ఎవరు వెళ్ళలేరనమాట. ఆ లేయర్స్ అన్నిటిని దాసుకుంటూ, ఆ ఇల్యూజన్స్ అన్నిటిని దాటుకుంటూ, మధ్యలో ఎన్నో రకాల శక్తులని, అసురుల్ని నియమిస్తాడనమాట. లేయర్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ పాతాళంలో అట్టడుగునకెళ్ళిపోయి దాచేస్తాడక్కడ రాముల వారిని. అదంతా కూడా ఒక గాఢాంధకారమైన లోకము విత్ లాట్ ఆఫ్ ఇల్యూజన్స్ అండ్ నెగెటివ్ ఎనర్జీస్ అండ్ మెస్ అండ్ సాడ్‌నెస్. ఆ ఇల్యూజన్ లాగా సాడ్‌నెస్ వచ్చేస్తది. ఆ ఇల్యూజన్ లాగా డిప్రెషన్ వచ్చేస్తా ఉంటది. అలాగా ఎన్నో మాయావి శక్తులు, మాయలు మొత్తం అవన్నీ కలిపేసి ఉంటాయన్నమాట అక్కడ. మరి ఆయన యొక్క డెడికేషను, ఆయన యొక్క ఆహ్, చెక్కు చెదరని ఆ దృఢత్వము మాటలు కాదనమాటండి. ఆఖరికి రాముల వారు, లక్ష్మణుల వారు కూడా ఆ మాయావి లోకంలో అట్టడుగున అచేతన స్థితికెళ్ళిపోతారు. అచేతన స్థితికెళ్ళకండా ఈయన నిలిపి ఉంచుకుని, 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 ఉంచుకుని ఆఖరికి ఆ పాతాళంలో ఉన్న అట్టడుగుకు చేరుకొని అక్కడున్న రాముల వారిని, లక్ష్మణుల వారిని చూసి మహిరావణుడితో చాలా చాలా పెద్ద యుద్ధాన్ని చేస్తాడు. జయించడం మాటలు కాదు. రా రా అక్కడ ఆయన మొత్తం ఆయన సామ్రాజ్యం అంతా ఉంది. ఆయన లోకం అది. అక్కడ రాముల వారు, లక్ష్మణుల వారు ఏమో ఆయన అచేతన స్థితిలో ఉన్నారు. హనుమంతులు వారు ఒక్కరు మొత్తం వాళ్ళందరితోనూ పోరాడి ఆ మహిరావణుడిని జయించి మరి రాముల వారిని, లక్ష్మణుల వారిని పైకి తీసుకొస్తారు. ఈ స్టోరీ డీటెయిల్‌గా తెలుసుకుంటే ఎంత అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా అద్భుతం అన్నమాటండి. అప్పుడు మహిరావుని పైకి తీసుకొచ్చినప్పుడు రాములు వారు అంటారనమాట హనుమంతుల వారిని కౌగిలించుకొని ఆయన చెవిలో చెప్పారట. "హనుమా, నీవు నా భక్తుడుగా ఉండడం వల్లే నేను భగవంతుడినయ్యాను" అని చెప్పి రాముల వారు ఆయన్ని హగ్ చేసుకొని చెప్పారట. అలాంటి హనుమంతుల వారనమాటండి మరి. ఇప్పటికి కూడా ఆయన చిరంజీవి మై డియర్ ఫ్రెండ్స్. అందరూ అవతారాలు చాలించారు. కానీ హనుమంతుల వారు అవతారాన్ని చాలించలేదు. మరి ఆ రాముల వారి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సశరీరంగా ఉన్నారు. యుగాల యుగాలుగా ఆయన జీవితం కొనసాగుతూనే ఉంది. మరి ద్వాపర యుగంలో ఆహ్, ఆహ్, భ భీముడికి భీముడిని ఆయన సోదరుడుగా భావించి భీముడు కూడా వాయుపుత్రుడు కాబట్టి, ఆ భీముడిని ఆ తపస్సులో కనిపించడం, ఆయన అహంకారం రాకుండా ఆయనకి టెస్ట్ పెట్టడం, ఆయన్ని గైడ్ చేయడము అవన్నీ చేశారు. అలాగే అర్జునుడి యొక్క రథ ధ్వజం మీద నుంచుని మొత్తం యుద్ధాన్నంతటిని కూడా ఆయన చైతన్య శక్తి అక్కడ ఎంతో కంటికి కనిపించని పాత్ర ఎంతో హనుమంతుల వారిది ఆ ధ్వజం మీద వెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. ఆయన ఎప్పుడు కూడా ఆయన పాత్రని ఎంత తక్కువగా కుదిరితే అంత తక్కువ చేసుకొని, జీరో చేసుకొని బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తారనమాట. ఇంకొక అద్భుతమైన స్టోరీ కూడా నేను తెలుసుకున్నాను. ఆయన హనుమద్ రామాయణం అని హనుమంతుల వారే రామాయణం రాసారట. ఆయన రాసిన రామాయణం ఎంత అద్భుతంగా ఉందంటే, అది చూసి వాల్మీకి గారు తన రామాయణాన్ని తీసేద్దాం అనుకున్నప్పుడు, అది వద్దని చెప్పి, అప్పుడు ఆయన రామాయణాన్ని ఆయన దాచేయడమో, ఎక్కడో లేకుంటే దాన్ని మళ్ళీ దాన్ని తీసేయడమో జరిగింది అని చెప్పి చెప్తారనమాట. హనుమద్ రామాయణం అని, హనుమంతుల వారి వెర్షన్ ఆఫ్ రామాయణం కూడా రాశారు అనే కథ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నాకు దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలీదు గానీ, అది కూడా నేను విన్నాననమాట. సో అలాగా ఆయన సీతాయనం చదివినప్పుడు హనుమంతుల వారు ఎంత అద్భుతంగా మాత సీతకి కనెక్ట్ అయ్యుంటారంటే, సీతమ్మకి ఏమైనా అవసరమైతే ఆహ్, ఆవిడ కళ్ళు మూసుకొని ఒక్క 2 సార్లు, 3 సార్లు హనుమా అని చెప్పి ఆవిడకి ఏం అవసరమో అది చెప్తే చాలు. ఆ అవసరం ఎప్పటికుందో అప్పటికి ఆ అవసరానికి కావాల్సినవన్నీ తీసుకొని హనుమంతుల వారు అక్కడ రెడీగా ఉండేవారనమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే అండి, మొత్తం అందరికీ రాముల వారు చెప్తూ ఉంటారనమాట. ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మార్చాలి. మొత్తం అమ్మాయిలందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది అవసరం. ప్రతి అమ్మాయిని కూడా చదివించాలి అని చెప్పేసి ఆ కొత్త సిస్టమ్ ఇదివరకు ఎడ్యుకేషన్ ఉండేది కాదు. ఓన్లీ హోమ్ స్కూలింగే ఉండేది గానీ గురుకులాలకి అందరికీ అబ్బాయిలే వెళ్ళేవారనమాట. ఓన్లీ ఆహ్, జనక మహారాజు గారే మొదటిసారిగా సీతమ్మని గురుకులానికి పంపించి మళ్ళీ సాయంత్రానికి ఇంటికొచ్చేలాగా సీతమ్మని కూడా లేడీ అయినా సరే ఆమెను కూడా బయటికి పంపించి మొత్తం ఎడ్యుకేషన్ ఇప్పించారు. సాధారణ ప్రజలెవ్వరికీ కూడా అమ్మాయిలకి బయటికెళ్ళి ఎడ్యుకేషన్ ఉండేది కాదనమాటండి. కానీ కొన్ని కొన్ని మార్పులను సామాజిక పరమైన ఎన్నో మార్పులను అక్కడ సమాజంలో రాముల వారు, సీతమ్మ కలిపి తీసుకొచ్చారు.
అప్పుడు ఆ మార్పుల గురించి, కొత్త కొత్త మార్పుల గురించి చర్చిస్తున్నప్పుడు రాముల వారు చెప్తుంటే వాళ్ళు వినకుండా ఉంటారనమాట. అప్పుడు రాముల వారు ఇప్పుడు వీళ్ళందరిని కన్విన్స్ చేయాలంటే నాకు సీత కూడా ఇక్కడ ఉంటే బావుంటదని ఆయన కళ్ళు మూసుకొని సీత అని చెప్పి పిలుస్తారనమాట. పిలవంగానే సీతమ్మ కళ్ళు మూసుకొని హనుమ రథం, హనుమ రథం అంటారు. అంతే. హనుమంతుల వారు రథంతో అక్కడికెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెంటనే సీతమ్మని తీసుకొని అక్కడ రాముల వారి దగ్గరికి తీసుకెళ్ళిపోతారనమాటండి. అలాగా కళ్ళు మూసుకొని హనుమ అని పిలవంగానే ఆయన ఆవిడకి కావాల్సినవన్నీ అంటే ఆయన యొక్క డెడికేషన్ అనేది, ఆయన యొక్క కనెక్షన్ అనేది, ఆయన శక్తి సామర్థ్యాలు అనంతము. ఆ శక్తి సామర్థ్యాలతో ఆయన ఎంత అనంతమైన శక్తి సామర్థ్యాలో అంతకంటే అనంతమైన వినయం ఆయనది. ఆ హ్యూమిలిటీ అనేది శిఖరాగ్రం అనమాటండి. ఆయన ఎంత శక్తియుక్తులున్నాయో అన్ని శక్తియుక్తుల కంటే ఎక్కువ హ్యూమిలిటీ ఉందాయనకి. మరి ఆయన ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి, ప్రతి యోగిగా మారిన ప్రతి సాధకుడికి కూడా హనుమంతుల వారే ఒక రోల్ మోడల్. ఆయన జీవించిన విధానము ఎప్పటికప్పుడు అహంకారాన్ని తీసుకుంటూ ఉండడము, రైట్ ప్లేస్. నో మ్యాటర్ నాకెంత శక్తి ఉంది, నేనెంత వీరుడిని, నాకెంత జ్ఞానం ఉంది అవన్నీ కాదు. ఆ స్టోరీలో అక్కడ నేను ఈశ్వర సంభూతుడిని, నాకిన్ని సిద్ధులున్నాయి అవేమీ ఉండదు. ఆ స్టోరీలో ఆయన పార్ట్ ఏంటంటే, ఆయన పార్టు రామదూత. ఆయన అందుకే హనుమంతుల వారు చూడండి అక్కడ పక్కన నుంచున్నట్టు గాని, కుర్చీలో కూర్చున్నట్టు గాని కనిపించరు. కింద నించొని ఇలా దండం పెట్టినట్టుగా కనిపిస్తారనమాట. అంటే ఆయన హనుమంతులంత వారు అలా కింద మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టి అలా ఉన్నారంటే, మనం ఎంత హ్యూమిలిటీ నేర్చుకోవాలో ఆయన దగ్గర నుంచి. మనకి కొంచెం ప్రతిభుంటే అహంకారం వచ్చేస్తా ఉంటుంది. మరి అనంతమైన ప్రతిభాశాలి, అనంతమైన శక్తిశాలి, సిద్ధుడు, ఆహ్, ఆ దైవాంశ సంభూతుడైనప్పటికీ కూడా ఆ పాత్రకి చక్కగా ఒదిగి అలాగా ఆ సేవకునిగానే ఆయన పూర్తి జీవితాన్ని ఆయన ఉన్నారు. మరి అలాగా మన పాత్రని పోషించడము, ఆ ఒదిగి ఉండడము అనేది హనుమంతుల వారి దగ్గర నుంచి ఎంతైనా ప్రతి ఒక్కరము కూడా నేర్చుకోవాలనమాట. అలాగే లవకుశులకి ఎన్నో అద్భుతంగా ఆయన ఒక టీచర్‌లాగా ఎన్నో నేర్పించేవారు లవకుశులకి. సీతమ్మకు ఏం అవసరమైనా ఆయన దగ్గరుండి చూసుకునేవారు. సీతమ్మ వారు, రాముల వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆహ్, వెనకాల ఎవరైతే ఉన్నారో సోమ ఉండిపోతారక్కడ. సోమ గారు అందరికి చెప్తూ ఉంటారు. ఆయన టైమ్ టు టైమ్ వచ్చి సోమకి కనిపించి సోమ ఎలా ఉంది అనేది కూడా ఆయన చూసుకుంటారు. అంటే ఆ సీతమ్మ వారు, రాముల వారు వాళ్ళందరికీ కనెక్ట్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లైఫ్ టైముల్లో కూడా హనుమంతుల వారితో కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆయన కూడా వాళ్ళందరిని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయనకి కామరూప సిద్ధి. హనుమంతుల వారంటే హనుమంతుల వారిలా కనిపించరనమాటండి. ఆయన ఏ రూపం అన్నా తీసుకోగలరు. మరి ఆ సోమ దగ్గరికి అది కూడా హనుమంతుల వారొచ్చినప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ లాగా అట్లాగా కనిపిస్తారు. తర్వాత ఆయన మాట్లాడి అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొంతసేపటికి ఆయన హనుమంతుల వారన్న స్పృహ కలుగుతూ ఉంటుందనమాట. ఈ అనుభవం ఎంతో మంది చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. హిమాలయాస్‌కి వెళ్ళినప్పుడు అప్పుడంతా కూడా ఎవరికైతే హనుమంతుల వారిని కలుసుకోవాలి అని గాఢమైన, తీవ్రమైన తపన ఉంటదో, వాళ్ళకి ఎక్కడ లేని కోతి ఒకటి రావడం, వాళ్ళకేదో ఇవ్వడం, వాళ్ళు తల మీద చేయి పెట్టి వెళ్ళిపోవడం. అలాగే ఎవరో వచ్చి ఏదో కలిసి వాళ్ళకేదో మాట్లాడడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, హెల్ప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఆయన గనక అక్కడొచ్చి హెల్ప్ చేయకపోతే వీళ్ళు దారి తప్పిపోతారనమాటండి. ఎక్కడి నుంచొచ్చారో తెలీదు, ఎక్కడికెళ్ళిపోయారో తెలీదు. ఆయనసలు ఎక్కడి నుంచొచ్చారు, ఎవరు మనకి చెప్పింది అంటే, ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్న తర్వాత అది హనుమంతుల వారని ఈళ్ళకి రియలైజేషన్ రావడం. అలాగా హనుమంతుల వారితో ఎంతో మంది ధ్యానులకి ఎన్నో అద్భుతమైన, అపురూపమైన అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చాలా మంది సీనియర్ మెడిటేటర్స్ నుంచి విన్నాననమాట. అంటే ఇప్పటికి కూడా హనుమంతుల వారిని కలుసుకోవాలి అన్న ఆ తీవ్రమైన తపన మన హృదయంలో ప్యూరిటీ ఉంటే గనక, ఆయన దర్శనం సశరీరంగా కామరూపంలో ఏదో ఒక రూపంలో ఆయన ఖచ్చితంగా దర్శనమిస్తారు అనేది నాకు వాళ్ళందరి అనుభవాల ద్వారా అర్థమైందనమాట. అలాగే ఆయన ఇటీ ఈ మధ్య కాలంలో ఆయన ఛానెలింగ్ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడి, ధ్యానంలో కనిపించి మాట్లాడి, చెప్పడం ద్వారా ఒక పుస్తకం వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. దాన్నే 'ఇమ్మోర్టల్ టాక్స్' అంటారు. ఆ 2 పుస్తకాలొచ్చినియి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తుందేమో కానీ, ఆ 'ఇమ్మోర్టల్ టాక్స్' అనే పుస్తకం చాలా అద్భుతమైన జ్ఞానం హనుమంతుల వారు డైరెక్ట్‌గా ఆయన పేరేంటంటే శివ్ ఆర్ నాయుడు అని చెప్పేసి ఒకాయననమాట.
ఆయనకి హనుమంతుల వారు డైరెక్ట్‌గా ఆ జ్ఞానాన్నిచ్చారు. ఇస్తే ఆయన మొత్తం అంతా ఆయన హనుమంతుల వారు చెప్పిందంతా ఆయన పుస్తకంగా రాసారనమాట. ఆయన మరి ఇమ్మోర్టల్ కదా! అందుకని 'ఇమ్మోర్టల్ టాక్స్' అని చెప్పి ఆ పుస్తకానికి నామకరణం చేయడం జరిగింది. ఆ పుస్తకంలో ఎన్నో విశేషాలున్నాయన్నమాట. మన ఇండియన్ ఫారెస్ట్స్‌లోనే ఒక సీక్రెట్‌గా లివ్ చేసే ఒక స్పిరిచ్యువల్ ట్రైబ్ ఉందన్నమాట అండి. ఆ ట్రైబ్‌ని మాతంగాస్ అంటారు. ఆ మాతంగాలు వాళ్ళు ఈ భూమి మొత్తం కాపాడబడేలాగా ఒక ప్యూర్ కాన్షియస్‌నెస్‌ని నిలిపి ఉంచుకుంటూ చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక సింపుల్ కానీ ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తున్నారనమాట. ఆ ట్రైబ్ గురించి అందరికీ తెలీదు. ఆ ట్రైబ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా హనుమంతుల వారికి కనెక్టెడ్ అనమాట. వాళ్ళందరిని కూడా హనుమంతుల వారే వాళ్ళకందరికీ టీచ్ చేస్తూ, గైడ్ చేస్తూ, ప్రత్యక్షంగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటారనమాట. మొత్తం మాతంగాస్ అనే ట్రైబ్ గురించి, అందులో ఉన్న వాళ్ళ స్టోరీస్ గురించి, ఆ స్టోరీస్ ద్వారా మళ్ళీ హనుమంతుల వారు చెప్పిన అనేక గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఆ 'ఇమ్మోర్టల్ టాక్స్' అనే పుస్తకంలో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ పుస్తకం తప్పకుండా అందరూ చదవాలి. అందులో ఎన్నో ఆయన చెప్పినయి. యూ ఆర్ నాట్ ఎ బాడీ. నువ్వు శరీరం కాదు. కర్మ అనేది కేవలం ఒక రెస్పాన్స్ మాత్రమే అని. అలాగే అదర్ డైమెన్షన్స్, రియాలిటీస్ ఉన్నాయి. పాతాళ లోకము, స్వర్గలోకము, భూలోకము, భువర్, సువర్, జనర్, మహా, తపోలోకాలు. అలాగే ఈ రియాలిటీస్ గురించి ఆయన చెప్పిన ఎన్నో విశేషాలు. ఒక్కొక్క రియాలిటీ ఎలా ఉంటదని చెప్పేసి. అలాగే ఆల్టర్ వరల్డ్స్ సమాంతర లోకాలు ఎలా ఉంటాయి. ఒక కథ చెప్తాను. ఆ పుస్తకంలోది మీకు సమాంతర లోకాలెలా ఉంటాయని హనుమంతుల వారు చెప్పిన కథనమాట. సో, ఒక ఋషి ఉంటారనమాటండి. ఆ ఋషి చాలా దాహం వేసి ఒక ఇంటికెళ్తారు. చాలా దాహం వేసి ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఒక ఆవిడ మంచం మీద పడుకొనుంటారు. ఒక అబ్బాయి ఆ ఇంట్లోంచి ఆ చిన్న బాబు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడనమాట. తీసుకొచ్చిస్తే ఆయన చూస్తే పక్కన వాళ్ళ తల్లిగారు బాగా జబ్బు పడి మంచాన పడిపోయి ఉంటారు. పడిపోయుంటే ఏమైంది అంటే, "మా అమ్మగారికి ఒంట్లో బాలేదు" అని చెప్తారనమాట. చెప్తే వాళ్ళ హస్బెండ్ ఇలాగొస్తారు. "మా ఆవిడకి తగ్గే వ్యాధి కాదండి అది. చాలా చాలా గడ్డు వ్యాధి వచ్చింది. దీనికేమీ లేదు" అంటే, అక్కడ అలా చూస్తే ఆ ఇంట్లో ఒక పక్కన హనుమంతుల వారి ఫోటో బాగా మసిబారిపోయి ఉంటుంది. ఆ దీపం ఉంటుంది గానీ, అక్కడ వెలిగించి ఉండదు. అది ఉంటుందనమాట. అది చూసి ఆయన ఋషి హనుమంతుల వారిని చూసి, హనుమంతుల వారు ఎందుకు ఇలా అవుతుంది చిన్న పిల్లోడు, ఆ చిన్న పిల్లోడికి చెయ్యి కాలి ఉంటుందనమాట. కాలిపోయి ఉంటది. ఎందుకు కాలిందంటే, మా అమ్మగారు ఏం చేయలేకపోతున్నారు. నేనే ఆకలేసి ఏదో చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కాలిపోయిందని చెప్తే, ఆ ఋషి హృదయం కదిలిపోతది. కదిలిపోయి ఇంకా ఆయన మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఆ దాహం వల్ల, వేదన వల్ల ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు. కళ్ళు తిరిగి పడిపోతే ఇంతలో ఎవరో వచ్చి నీళ్లు చల్లి ఆయన లేపి మంచినీళ్ళిచ్చి కూర్చోబెట్టి కూర్చుంటారు. ఎవరా అని చూస్తే ఇందాక ఎవరైతే జబ్బు పడి ఉన్నారో మంచం మీద ఆవిడే ఆరోగ్యంగా ఉండి కనిపిస్తారనమాట. ఆవిడతో "మీరేంటి ఇలా ఉన్నారు? మీకు ఆరోగ్యం బాలేదు కదా! నీ చెయ్యి బానే ఉంది. నీ చెయ్యి కాలిపోయింది కదా! చచ్చిపోబోతున్నారు కదా!" అని అడుగుతాడనమాట అడిగితే. అడిగితే వాళ్ళు "అమ్మ ఈయనేంటి ఇలా అంటున్నారు గొప్ప ఋషి. ఈయన ఇలా అనడం ఏంటి?" అని చెప్పి వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకండి అలా అంటున్నారని. అంటే వాళ్ళు "లేదు లేదు మీరు బానే ఉంటారని" చెప్పేసి ఆయన ఒక కన్‌ఫ్యూజ్‌లో ఉండిపోతాడనమాట. ఆయన ఈ మాతంగాస్‌లో ఒకరాయన. ఆ కన్‌ఫ్యూజ్‌లో ఉండిపోయి ఆయన అలా కూర్చున్నప్పుడు ఆయన కళ్ళ ముందు హనుమంతుల వారు ఒక వెలుగు రూపంలో కనిపించి, హనుమంతుల వారి ముందు ఒక 2 పోర్టల్స్ ఓపెన్ అవుతాయన్నమాట. ఒకటేమో రెడ్ కలర్ పోర్టల్, ఒకటేమో గ్రీన్ కలర్ పోర్టల్. ఎందులో కావాలంటే అందులోకి ప్రవేశించు అని చెప్పి అంటారన్నమాట. ఆయన 2 అలా చూసి ఫస్ట్ రెడ్ కలర్ పోర్టల్‌లోకెళ్తారు. ఆ పోర్టల్‌లోకెళ్ళినప్పుడు అవి సమాంతర లోకాలు మల్టిపుల్ రియాలిటీస్ వాట్ వి కెన్ మేక్ పాసిబుల్ ఇన్ థిస్ లైఫ్ అన్నమాట. రెడ్ పోర్టల్‌లోకి వెళ్ళగానే ఏమవుతుందంటే అక్కడ ఆ జబ్బు పడిన ఆ వాల్స్ లాగా ఆ పోర్టల్‌లో ఉన్న వాల్స్ మీద ఆ పిక్చర్స్ అనేవి కనిపిస్తాయి. ఈయన మంచినీళ్ళ కోసం వెళ్ళడం, ఆవిడ జబ్బు పడి ఉండడము, మొత్తం అవన్నీ కనిపిస్తాయన్నమాట. ఆ పిల్లాడిని దగ్గర తీసుకోవడము, అతని చెయ్యి కాలిపోయి ఉండడం అవన్నీ కనిపిస్తాయి. అయితే ఈ రెడ్ పోర్టల్‌లోంచి మళ్ళీ ఒక సబ్‌వే లాగా ఆహ్, కనిపిస్తదన్నమాట గ్రీన్ పోర్టల్‌లోకి. అది చూసి మళ్ళీ ఆ సబ్‌వేలోంచి గ్రీన్ పోర్టల్‌లోకెళ్తారు. గ్రీన్ పోర్టల్‌లోకెళ్తే అక్కడ ఈయన కళ్ళు తిరిగి పడిపోవడం, ఆరోగ్యంగా ఉండే ఆవిడ రావడం, ఆవిడ మంచినీళ్ళివ్వడం ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. అది గుర్తుంటుంది, ఇది గుర్తుంటుంది ఆయనకి. అది అక్కడున్నప్పుడు అది నిజంలా అనిపిస్తుంది. ఇక్కడున్నప్పుడు ఇది నిజంలా అనిపిస్తుంది. అప్పుడు ఆ గ్రీన్ పోర్టల్‌లోంచి మళ్ళీ బయటకొస్తారు. బయటకొచ్చేసరికి అక్కడ నవ్వుతూ హనుమంతుల వారు ఉంటారన్నమాట. హనుమంతుల వారు ఉండి అప్పుడు ఆయన "ఏంటిది ప్రభు ఇదంతా" అని అడిగినప్పుడు ఆయన చెప్తారు. "ఇవి సమాంతర లోకాలు.
నువ్వు ఏ రియాలిటీని కావాలంటే ఆ రియాలిటీని సృష్టించుకోగలము. ఇలాంటి మల్టిపుల్ రియాలిటీస్ పాసిబుల్. నీవు నువ్వు కలిగి ఉండే ఆ ఎరుక, నువ్వు కలిగి ఉండే ఆ జ్ఞానము, ఆ కాన్షియస్‌నెస్, నువ్వు చేసుకునే ఎంపికలను బట్టి నీకు మల్టిపుల్ రియాలిటీస్ అనేవి నీ జీవితంలోకి నువ్వెలా తెచ్చుకోగలవు అనడానికి ఈ పారలెల్ వరల్డ్స్, సమాంతర లోకాలేవున్నాయో ఇవి నీకొక ఎగ్జాంపుల్‌గా చూపించాను అని చెప్తారనమాట. అలాగే ఈ లోకాల గురించి, డైమెన్షన్స్ గురించి, అలాగే అసలు భక్తి అంటే ఏంటో చెప్తారు. భక్తి అంటే అందరం ఏమనుకుంటాం, దండం పెట్టుకోవడం, స్తోత్రాలు చదువుకోవడం, పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు చేసి ఆ మంత్రాలు చదివేసి నైవేద్యాలు పెట్టేయడం ఇదంతా భక్తనుకుంటాం. ఆయన ఇమ్మోర్టల్ టాక్స్‌లో చెప్పారనమాటండి. భక్తి అంటే ఏంటంటే, చాలా చాలా వినయంగా సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళే భక్తులు. ఏమి ఆశించకుండా పేరు గాని, గుర్తింపు గాని ఏమి ఆశించకుండా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళే నిజమైన భక్తులు. ఎవరైతే భక్తులుంటారో వాళ్ళు చాలా సత్యం మాట్లాడే వాళ్ళై ఉండాలి. సత్యానికి అలైన్ అయ్యి వాళ్ళు జీవించాలి. అదే భక్తి. భక్తి అంటే ఏంటంటే, మీ అహంకారాన్నంతా విడిచిపెట్టేసి కంప్లీట్‌గా జీరో చేసుకోవడమే భక్తి. దురహంకారము. అలాగే పూర్తిగా మీరు చేసేవన్నిటిని కూడా సమర్పణా భావంతో ఈశ్వరుడికి సమర్పిస్తున్నాను. నేను కాదు అనే ఆ యొక్క సమర్పణ భావనతో చేయడమే భక్తి. అని చెప్పేసి భక్తి అంటే కేవలం ఇదే కాదు. చదువుకోవడము ఇవే కాదు, స్తోత్రాలు చేయడమే కాదని అసలైన భక్తి అంటే మన జీవన విధానంలోనే మార్పొస్తుంది. అదే నిజమైన భక్తి. వాళ్ళే నిజమైన భక్తులు అని చెప్తారనమాట. అలాగే ఈ మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో మీ సోల్ బ్లూ ప్రింట్ ఉంది. ఆ సోల్స్ బ్లూ ప్రింట్‌లో ఏదైతే మీరు తెచ్చుకున్నారో దానికి సంబంధించే మీరన్నిటిని కూడా ఆకర్షించుకుంటున్నారు అని సోల్స్ బ్లూ ప్రింట్ గురించి, ఆ లైఫ్ ప్లానింగ్ గురించి అలాగా ఎన్నో అద్భుతమైన విషయాలను హనుమంతుల వారు 'ఇమ్మోర్టల్ టాక్స్' అనే పుస్తకాల్లో అందించారు. అలాగే మాతంగాస్ అనే ట్రైబ్స్ గురించి, వాళ్ళతో హనుమంతుల వారికున్న కనెక్షన్ గురించి, వాళ్ళందరినీ హనుమంతుల వారు గైడ్ చేసిన విధానము, ప్రత్యక్షంగా వాళ్ళందరికి ఆయనిచ్చిన జ్ఞానము, అలా ఎన్నో ఎన్నో విశేషాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మరి నాకైతే హనుమంతుల వారిని చూస్తే ఏమవుతుందంటే, మనందరి జీవితానికి పరమావధి ఏంటంటే సేవ. మనందరం ఇక్కడ ఎందుకొచ్చామంటే, ఇప్పుడు మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మనకి ఒక రూ. 1,00,000 సంపాదించుకునే అవకాశం వచ్చిందనుకోండి వదులుతామా మనం? ఒక రూ. 1,00,00,000 సంపాదించే అవకాశం వచ్చింది. వదలం కదా! సంపాదించుకుంటాం గదా! 10,00,00,000 అంటే ఎంత డబ్బు 100,00,00,000 ఎంత డబ్బు సంపాదించే అవకాశం వస్తే అంత డబ్బు సంపాదించుకుంటాం. నాకంత వద్దని అనం కదా! ఎందుకంటే దట్ విల్ మేక్ అస్ రిచ్ కదా! మనల్ని సంపద్వంతం చేస్తుంది. సంపదలు ఎవరికి సంపదలొద్దు? చక్కగా ప్రవహించనివ్వాలి మన జీవితంలోకి ఎంత సంపదనైనా సరే. మరి అదే విధంగా ఒక సేవ అనేది మన ఆత్మని సంపద్వంతం చేస్తుందనమాటండి. మనమందరం ఈ భూమేతం మీదకి ఆత్మగా వచ్చి, ఆ ఆత్మలో బోలెడంత సంపదను కూడగట్టుకొని, ఆ సంపద్వంతమైన ఆత్మతో పైకెళ్ళడానికి వచ్చాం మనం ఇక్కడికి. మరి ఆ ఆత్మని ఎన్రిచ్ చేసుకోవాలంటే, ఓన్లీ ఒకే ఒక మార్గం ఆత్మకి సంపదేంటంటే సేవ. అందుకనే ఎంతోమంది మహానుభావులు రాములు వారి జీవితం, కృష్ణుడి జీవితం, హనుమంతుల జీవితం, అలాగే ఎంతోమంది గురువులు, మహాత్ముల జీవితం చూసుకుంటే, ఆళ్ళ జీవితంలో వాళ్ళు చేసిందేంటంటే సేవ. మామూలు మనుషులేమనుకుంటారంటే, పని పాట లేనోళ్ళు, ఖాళీగున్నోళ్ళు సేవ జేస్తారనుకుంటారు. కానీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మానవ జీవిత పరమార్థమే సేవ. మరి ఆ సేవ చేయడానికి అర్హత సంపాదించుకోవాలి. సేవ చేసి పేరు కోరుకున్నా, సేవ చేసి గుర్తింపు కోరుకున్నా, సేవ చేసి పొజిషన్ కోరుకున్నా, సేవ చేశాను, నేనింత చేసేసానని ఫీలయిపోతున్నా, ఏదో చేసేస్తున్నట్టు, ఎవరికో మేలు చేసేస్తున్నట్టు ఫీలయిపోతున్నా, అప్పుడు మనం సేవ చేసినట్టు కాదు. సేవ చెయ్యడానికి మన ఎంతో శక్తియుక్తులు కావాలి. ఇప్పుడు మనకి ఎంతో ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం లేదనుకోండి, అంటే సరియైన జ్ఞానం లేకుండా ఏదో సేవ చేద్దామని దిగుతాం. దిగి ఏం చేస్తామంటే అక్కడ రాజకీయం చేస్తాం. పెంట చేస్తాం. అక్కడ వాళ్ళందరిని మనం నొచ్చుకుంటాం. వాళ్ళని నొప్పిస్తాం. లాట్ ఆఫ్ డ్రామా క్రియేట్ చేస్తామనమాట. ఆ అర్హత లేకుండా సేవలోకి దిగినప్పుడు. అందుకని అత్యంత గొప్ప సేవ చేయడానికి మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన ఎంత గొప్ప సేవ చేశారో, అంత గొప్ప సేవ చేయాలంటే అంత గొప్ప అర్హత మనకుండాలి. ఎంత గొప్ప అర్హత మనం సంపాదించుకుంటామో అంత గొప్ప ఉన్నతమైన సేవ మన ద్వారా జరుగుతుంది. మరి హనుమంతుల వారు ఎంతో అందరికంటే మహా గొప్ప సేవకుడాయన.
అంటే అందరికంటే అంత మహా గొప్ప అర్హత ఆయనకుందనమాట. మరి ఆ అర్హతను సంపాదించుకోవడం కోసమే ఈ జన్మ పరంపర అనేక పాఠాలు నేర్చుకోవడం, కింద పడడం, పైన పడడం, అవగాహన శక్తిని పెంచుకోవడం, జ్ఞానాన్ని పొందడం, ఎన్‌లైటన్‌మెంట్ పొందడం. ఆ ఎన్‌లైటన్‌మెంట్ పొందిన తర్వాత ఆ అసలైన సేవంటే ఏంటి? దాన్ని ఏ విధంగా చేయాలి? అనే దాన్ని మనం తెలుసుకుంటాం అనమాట. మరి ఆ ఉన్నతమైన సేవను తెలుసుకోవడమే, దానిని మన జీవితం ద్వారా చెయ్యడమే ఈ మానవ జీవితానికి పరమావధి. మరి అలాంటి సేవ ఎలా చెయ్యాలి? దానికున్న అర్హతలెలా ఉండాలి? మన బిహేవియర్ ఎలా ఉండాలి? అని మనం తెలుసుకొని దాని కోసం సంసిద్ధం అవ్వాలంటే హనుమంతుల వారి జీవితమే దానికున్న ది బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఆయన శక్తితో అనుసంధానం అవుతాము. ఆ వినయాన్ని ధారణ చేద్దాము. ఆయన యొక్క హ్యూమిలిటీని ధారణ చేద్దాము. ఆయన యొక్క అఖండమైన దీక్ష, పట్టుదలను మనందరం కూడా ధారణ చేసే ప్రయత్నం చేద్దాము. ఆయన ఎనర్జీతో కనెక్ట్ అవుదాము. మనందరికీ కూడా ఆయన దర్శనము ఏదో ఒక రూపంలో లభించుగాక. మై డియర్ ఫ్రెండ్స్, మరి మరొక రోజు మరొక మహానుభావుడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.